తన పేరు భ్రష్టు పట్టిపోయిందని భానుప్రకాష్కి తెలిసింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఇలా 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 ఆవిడ ఎలాగ తర్వాత ముందు నువ్వు ఎలా మాట్లాడతావు, ఒక మహిళ గురించి, ఒక గృహిణి గురించి, ఒక ఎక్స్ మినిస్టర్ గురించి, ఒక ప్రముఖ హీరోయిన్ గురించి ఎలా నువ్వు అంత చీప్గా మాట్లాడతావు? దానికి సమాధానం చెప్పు. దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి ప్రశాంత్ గారి మీద అంత ప్రేమ ఒలకించి రాష్ట్రం అంతా ఏదో డిస్కషన్లు పెట్టి ఇష్యూ అయిపోయినట్టు కేసులు పెట్టి లోపలేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ పార్టీలో ఉంటేనే మహిళలు, పక్క పార్టీలో ఉంటే మహిళలు కాదా? మీ పార్టీలో ఉంటేనే మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే మంచోళ్ళు కాదా? మీతో కలిసి ఉంటే మోడీ గారు దేవుడు, లేకపోతే పిల్లాన్ని చూసుకోవడం చేత కాదు, తల్లిని చూసుకోవడం చేత కాదని మాట్లాడే వ్యక్తులు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు. మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు. 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో? మరి చెడ్డదాన్ని అన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో? మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? అంటే బేసిక్గా వీరు గతంలో